ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మిల్ మేకర్ పికిల్ చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మెయిన్ మిల్ మేకర్ అండి, ఇది మెంతి పౌడరు, ఇది చిల్లీ పౌడర్ అండి, కారము, ఇది సాల్ట్, ఆయిల్, వెల్లుల్లి. నేను ఇది దీనిలో ఎందుకు పెట్టానండి అంటే ఇది 250 గ్రామ్స్ మిల్ మేకర్ అండి. సో అందుకని ఈ గిద్దతోటి ఒక కప్పు దీంతో కారం తీసుకున్నాను. అదే దాంతో నేను సాల్ట్ కొంచెం తక్కువ తీసుకోవాలండి. సాల్ట్ ఎందుకంటే సేమ్ తీసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది. సో సాల్ట్ కొంచెం తక్కువ తీసుకున్నాను. ఆ మెజర్మెంట్ కోసం నేను ఇలా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకొని దాంట్లో గిన్నె కానీ బాండీ కానీ పెట్టుకోవచ్చండి. నేనైతే బాండీ పెట్టుకున్నాను. దీనిలో మనం ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకున్నామండి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ దీనిలో వేసుకోవాలండి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసుకొని ఒక్కసారి పొంగే వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి మిల్ మేకర్ని. ఇప్పుడు చూద్దాం, ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయాయండి. దీనిలో మనము మిల్ మేకర్ వేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఒక బాయిల్ అయ్యే వరకు, ఒక పొంగు వచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఉంచకూడదు, కూడా మెత్తగా అయిపోతాయి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది. ఇవి కూడా మిల్ మేకర్ అండి, ఇలా పెద్దవే తీసుకోవాలండి. ఇంకా పెద్దవి ఉన్నా బాగుంటాయి. చిన్నవైతే ఏంటంటే ఇవి మనము బాయిల్ అయిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాము, అప్పుడు ఇంకా చిన్నగా అయిపోతాయి. సో ఇలా పెద్దవే తీసుకుంటే బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇవి ఒక పొంగు వచ్చేసాయండి, బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనము స్ట్రెయిన్ చేసుకుందామండి. ఈ వంచేసి వాటరు, నార్మల్ వాటర్ వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనం దీనిలో కూల్ వాటర్ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ మనము ఇలా స్క్వీజ్ చేసుకొని వాటర్ లేకుండా చేయాలండి. జాగ్రత్త, గట్టిగా పిండినా కూడా ఇవి చెదిరైపోతాయి. సో ఇలానే ఉండాలండి. మనకి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అన్నీ స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని కొంచెం డ్రై అవనివ్వాలండి. డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలన్నట్టు ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం సపరేట్గా. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనము వాటర్ అన్నీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నామండి. పెండేసుకొని ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద ఒక 3-4 మినిట్స్ డ్రై అవనిద్దాం. ఎందుకంటే ఏమైనా కొంచెం వాటర్ ఉన్నా కూడా క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేసుకుందాం. ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన వేసేసుకుందామండి. ఫ్యాన్ వేసి ఒక 5 మినిట్స్ ఆరితే ఎంత డ్రై అయిపోతాయి. చూడండి, అన్నీ ఇలా స్క్వీజ్ చేసుకొని డ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసుకుందాము. దాని తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనము స్టవ్ పై బాండి పెట్టుకున్నామండి. దీనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ కూడా అండి మనకి పచ్చడికి ఎంత సరిపడుతుందో అంత వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కొంచెం వేయించుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ దీన్ని రీహీట్ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. కాబట్టి మనం పచ్చడికి సరిపోను వేసుకుంటున్నాము. దీన్ని హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం ఇవి యూజ్ చేసి పెట్టుకున్నామండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ అయితే ఏంటంటే ఇవి మొత్తం బాయిల్ అవుతాయి కాబట్టి. దీనికి ఆయిల్ కూడా గ్రౌండ్నట్ ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి, ఏ పచ్చడికైనా కూడా. ఇవి మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. చేద్దామండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇవి తీసి ఒక బౌల్లో వేసుకుందామండి. చూడండి ఎలా వేగిపోయాయో. ఇలా వేగే వరకు ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే పైన మొత్తం త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తే లోపల బాయిల్ అవ్వదు కాబట్టి. ఇవన్నీ ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. మిగతా కూడా అలానే వేయించుకుందాము అన్నీ. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నామండి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పోపు వేసుకొని పెట్టుకుందామండి. చల్లారుతుంది కదా ఈలోపు, మనం పచ్చడి కలుపుకునేలోపు. దీనిలో మిరపకాయలు వేసుకున్నామండి, పోపు గింజలు, కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నాం. దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి, ఒక స్పూన్ పసుపు. దీనిలో వేస్తే ఆయిల్లో వేస్తే ఏంటంటే స్మెల్ ఉండదండి, మంచిగా ఉంటుంది, పచ్చివాసన పోతుంది. పోపు అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం పచ్చడి కలుపుకునే లోపు ఇది ఆరిపోతుందండి.
వెల్లుల్లి వలిచి పెట్టుకున్నామండి. దీనిలో మనం ఒక స్పూన్ మెంతి పౌడర్ వేసుకొని మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసేసుకున్నాము. ఇప్పుడు మనము లెమన్స్ పడతాయండి దీనిలో. ఒక 4 లెమన్స్ తీసుకున్నాను నేను. మీరు పెద్దవి అయితే ఒక 3 తీసుకోండి. ఇదేంటంటే ఆప్షనల్ అండి. లెమన్ వేసుకుంటే మనకి సిట్రస్ వల్ల ఏంటంటే ఇది సి విటమిన్ ఉంటుంది, హెల్త్కి మంచిది. నెక్స్ట్ ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందండి. పచ్చడి పాడవకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుంటే మంచిది. నేనైతే 4 లెమన్స్ తీసుకున్నాను. ఇవి అప్పుడు అవి కట్ చేసి స్క్వీజ్ చేసి పెట్టుకుందాం. 4 లెమన్స్కి ఇది వచ్చిందండి జ్యూస్. ఇప్పుడు మనము కారం ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాము కదండి. కారం వేసేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్. ఈ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కప్పుతో ఈ కప్పుతో నేను తీసుకున్నానండి రెడ్ చిల్లీ పౌడర్ అనుకున్నాం. ఈ కప్పుతో కొంచెం తక్కువ సాల్ట్ తీసుకోవాలండి. దీనికి పెద్ద మెజర్మెంట్స్ అంటే సేమ్ ఉండాలి అంటే ఏముండదు. కొంచెం ఎక్కువైతే గ్రేవీ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ సాల్ట్ అయితేనేమో సాల్టీగా అయిపోతుంది, ఎక్కువ చిల్లీ పౌడర్ అయితే కారం అవుతుంది. కాబట్టి రెండు ఈక్వల్గా కొంచెం సాల్ట్ ఎప్పుడైనా కూడా కొంచెం తక్కువ వేసుకోవాలండి. సాల్ట్ మనకు తెలుసుకోవాల్సింది అదొకటి. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసేసుకున్నాం కదండి. ఈ స్క్వీజ్ చేసుకున్న లెమన్ జ్యూస్ వేసేసుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. దీని తర్వాత మనం ఏదైతే పోపు చేసుకున్నామో ఆయిల్ వేసేసుకున్నాం. అంతా ఉప్పు కారం అంతా కలవాలి కదండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయిందండి. మనం పోపు పెట్టుకున్న బాణీలో వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేటట్టు కలుపుకుందాం అన్నట్టు. చూడండి, ఇప్పుడు మొత్తం కలిపేద్దామండి. ఆయిల్ చూడండి మొత్తం మిక్స్ చేశానండి. ఇప్పుడు మనకి పెద్దగా ఆయిల్ ఏం కనిపించదు కానండి, రేపు మార్నింగ్ కల్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. చూసారా, చికెన్ మటన్ పికిల్లా ఉందండి. టేస్ట్ కూడా సేమ్ రిలేటెడ్ అలానే ఉంటుంది. నాన్ వెజ్ ఫ్లేవరే ఉంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి ఇలానే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.